హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ యొక్క స్టేట్మెంట్ పాస్వర్డ్ ఏంటనేది తెలుసుకుందాం అనమాట. చాలామందికి స్టేట్మెంట్ యొక్క పాస్వర్డ్ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు, బట్ స్టిల్ కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. నా స్టేట్మెంట్ ఓపెన్ చేసి మీకు పాస్వర్డ్ ఎంటర్ చేసి చూపిస్తాను ఎలా వర్కౌట్ అవుతుందని చెప్పేసి. వీడియో చాలా చిన్నది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా మీకంటూ క్లారిటీ వస్తుందన్నమాట. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం రీచ్ చేసినట్టు కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ చూడడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే క్రెడిట్ కార్డు గురించి మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందన్నమాట. చాలా లెటర్స్ గో టు ద టాపిక్. నేను ఫ్రెండ్స్ మీకు ఇక్కడ స్క్రీన్ చూపిస్తాను ఎలాగా పాస్వర్డ్ అనేది డిటెక్ట్ చేయాలని. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తరపు నుంచి వచ్చినటువంటి మెయిల్ అనమాట. సో ఇది చూడండి, క్రెడిట్ కార్డ్స్ అని చెప్పేసి. సో 14th April అనేది వచ్చిందనమాట. జస్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే చూడండి, మనకి టోటల్ అమౌంట్ డ్యూ, మినిమం అమౌంట్ డ్యూ రెండు కూడా ఉంటాయి. స్క్రోల్ డౌన్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడ పీడిఎఫ్ ఉంటుంది. పీడిఎఫ్ పైన క్లిక్ చేస్తున్నాను. పీడిఎఫ్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు పాస్వర్డ్ అడుగుతుంది. బట్ ఈ పాస్వర్డ్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఇస్తారు, చూసారా? ఒకసారి మీరు ఇన్స్ట్రక్షన్ చూసారంటే, ఓపెన్ యువర్ ఈ స్టేట్మెంట్ విత్ ద పాస్వర్డ్. ఇట్ విల్ బీ కాంబినేషన్ ఆఫ్ ద ఫస్ట్ 4 letters ఎంబోస్డ్ ఆన్ యువర్ క్రెడిట్ కార్డ్ స్పేస్, ఓకే, స్పేస్ నాట్ ఇంక్లూడెడ్, ఫాలోడ్ బై ద లాస్ట్ 4 digits ఆఫ్ ద కార్డ్ నెంబర్. అంటే మీకు ఏదైతే కార్డ్ నెంబర్ ఇచ్చినారో, మీకు కార్డు పైన నేమ్ ఎంబోజ్ అయి ఉంటుంది, మీకు మీ పేరు అనమాట. ఆ పేరులో ఫస్ట్ 4 letters కార్డు యొక్క లాస్ట్ 4 digits అనమాట. లేదంటే కనుక ఇంకొకటి కూడా ఇచ్చారు, ఇట్ విల్ బీ ఏ కాంబినేషన్ ఆఫ్ ద ఫస్ట్ 4 letters ఎంబోజ్డ్ ఆన్ యువర్ క్రెడిట్ కార్డ్ ఫాలోడ్ బై ద డేట్ అండ్ మంత్ ఆఫ్ యువర్ బర్త్. సో ఇలాగైనా ఉంటుంది, ఇలాగైనా ఉంటుంది. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఫస్ట్ 4 letters ఆఫ్ యువర్ నేము, తర్వాత వచ్చేసి లాస్ట్ 4 digits ఆఫ్ యువర్ కార్డ్ నెంబర్. సో ఇక్కడ నేను ఎంటర్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ 4 letters వచ్చేసి నా నేమ్లో ఎంటర్ చేస్తున్నాను. సో అది కూడా క్యాపిటల్ లెటర్స్ అండి. సో కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ తర్వాత నెంబర్స్ ఏదైతే ఉన్నాయో, సో లాస్ట్ 4 digits ఆఫ్ ది నెంబర్. సో మీకు కార్డు పైన ఉంటుంది, మీరు కార్డు చెక్ చేసుకోవచ్చు. ఇలాగా ఎంటర్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీకు మీ క్రెడిట్ కార్డ్ యొక్క స్టేట్మెంట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. మీరు రెండు కూడా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ వచ్చేసి రామకృష్ణ అనుకోండి, RAMA స్పేస్ లేకుండా. మీ కార్డ్ నెంబర్ 1234 అనుకోండి, 1234 అని ఎంటర్ చేయాలి. అంటే RAMA 1234. లేకపోతే కనుక మీకు అక్కడ ఇచ్చిన విధంగా డేట్ అండ్ మంత్ ఆఫ్ యువర్ బర్త్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మంత్ ఏది మీకు April 1990 అనుకున్నాము, అప్పుడు ఏమవుతుంది 0490 వస్తుంది అనమాట లెటర్స్లో, మీ యొక్క నెంబర్స్లో అనమాట. ఇలాగైతే మీరు ఈజీగా స్టేట్మెంట్ అనేది పుల్ చేసుకోవచ్చు. స్టేట్మెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.